మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల పండుగ నడుస్తుంది. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకి షెడ్యూల్ విడుదలైంది. అందరు కూడా నామినేషన్లకి సర్వం సిద్ధమయ్యారు. తమ తమ పార్టీ కార్యకర్తలతోని తమ సంబంధించినటువంటి లీడర్లతోని అభ్యర్థులు హంగామాలతోని నామినేషన్ వేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే మహబూబ్ జిల్లా వ్యాప్తంగా కూడా 482 గ్రామ పంచాయతీలు ఉండగా ఒకటే అనూహ్యంగా మాత్రం మహబూబాద్ జిల్లా కేసంద్ర మండలం మహబూబ్పట్నంలో మొత్తం రిజర్వేషన్ల ప్రక్రియలో వాళ్ళకి ఎస్టీ ఎరుకల కులానికి చెందినటువంటి వారికి వార్డు సంబంధించిన సర్పంచ్ స్థానాలు వాళ్ళకి రిజర్వేషన్ అయ్యాయి. దీనిలో భాగంగా అంటే సంబంధించినటువంటి మనం ప్రస్తుతానికి మనం వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. మన విజువల్స్ మీకు చూపించబోతున్నాను. నేను ఎంత అంటే ఆశ్చర్యం కల్పిస్తుంటే మహబూబ్పట్నంలో వీళ్ళ ఇల్లు 2 కులాస్తులు మాత్రమే ఉన్నారు. ఇక్కడ విజువల్స్ చూసుకోవచ్చు. ఒకటి ఈ ఇల్లు, ఒకటి సంబంధించినటువంటి ఆ రేకుల ఇల్లు చూడండి. ఆ ఇల్లు కూడా కొంచెం అంటే శిథిలావస్థకు చేరుకొని కూడా మారుమూల ఊరు చివర కూడా ఉండి వాళ్ళకి ఎరుకల కులం వాళ్ళు సంబంధించిన గంపలు కుట్టుకుంటూ కూడా వాళ్ళ జీవనం కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. వీళ్ళకి ఈసారి 2025 గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ వీళ్ళని వరించింది. ఎస్టీ సామాజిక వర్గం చెందిన వారికి వీరికి రావడంతో కూడా వీళ్ళు కూడా సర్పంచులు అయితే మన ఒక కళలు కదా వీళ్ళు కన్నారు. వీళ్ళు అంటే మాకు సర్పంచ్ ఎన్నికలు వస్తే మేము నామినేషన్ చేస్తాం, మాకు ఇక పోటీ ఎవరు లేరు కదా అనే ఉద్దేశంతో వీళ్ళకి ఇక సర్పంచ్ వార్డు మెంబర్లుగా మొత్తం వీళ్ళ కుటుంబం. ఇంకో ఆశ్చర్యకర విషయం ఏంటంటే వీళ్ళు గతంలో కూడా సంబంధించిన ఇంత ముందు ఉన్న పాలన కూడా వీళ్ళు వార్డు మెంబర్ గా కూడా వీళ్ళు అధికారంలో ఉన్నారు. వీళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళకి ఎస్టీ ఎరుకుల కులం రావడానికి సర్పంచ్ గా కూడా వీళ్ళకి అధికారం చేత చిక్కే క్షణంలో అది మటమాయమని చెప్పుకోవచ్చు. ఒక్కసారి వీళ్ళతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, నీ పేరేం పేరమ్మా? వార్డు నెంబర్ సత్యమ్మ. లచ్చమ్మ. గతంలో నువ్వు వార్డు మెంబర్ వేసినాం గాని ఇప్పుడు మాకు పట్టబుట్టాలకే ఏమి ఇస్తలేరు. ఇక వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళే పేనుకుంటారు, వాళ్ళే కోడి నడిచిండ్లు. మాకు నిన్న నమ్మకం వేయించుకున్నాను. మీకు సర్పంచ్ రిజర్వేషన్ అయింది, ఎస్టీ అయింది. అయిన నేపథ్యంలో మీకు ఏమనిపించింది? అంటే మీకు సర్పంచ్ అయితే అనిపించింది, మీకు కళలు కన్నారా? అనిపించింది, కలగన్నాం మేము, కలగన్నాం అనిపించింది. మేము ఉంటామని తీసుకున్నాం. మరి 2 కుటుంబాలు ఉన్నాయి కదా, మరి ఊరోళ్ళందరూ దీన్ని జీర్ణించుకుంటారు. కళ్ళమంట తాటి వాళ్ళే కోటుకేసుకున్నారు. ఇక ఎరుకలకి ఎందుకు అని కోటుకేసుకున్నారు. వాళ్ళే నడిపించుకుంటాను. మాకు ఎరుకలకి ఏమొద్దా అని. అంటే మరి రిజర్వేషన్ ప్రకారం మరి దీనికి సరిపోదు కదా. మరి రిజర్వేషన్ అంటే కోర్టు ఎట్లా ఇస్తే ఆ విధంగా తీర్పు ఉంటది. ఈయన కూడా గతంలో ఒక వార్డు మెంబర్ ఉన్నాడు. పేరన్నా సమ్మయ్య, దాసరి సమ్మయ్య. వార్డు మెంబర్ చేశారా? చేసిన వార్డు మెంబర్, మాది సొంత ఊరు. ఇప్పుడు మాకు కొంచెం మంచి అవకాశం ఇచ్చిండు. ప్రజలను ఏం అవకాశం ఇచ్చిండు? మాకు ఎస్టీ తరపున మాకు వార్డు మెంబర్ వచ్చినాయి. సర్పంచ్ గా మాకు అవకాశం దొరికింది. ఆ పార్టీ పార్టీ కాదు, అన్ని కలుపుకొని ఎవరంగా మాట్లాడు గ్రామ పంచాయతీ కూకొని మాట్లాడుకొని మమ్మల్ని సర్పంచ్ ఎన్నుకుంటే కొంచెం చదువుకున్నా. మీరు కూడా అందరు 10th క్లాస్ 10వ క్లాస్ చదువుకున్నా. చదువుతుంది, టాపిక్ అన్ని మాట్లాడతా. అందరితో గ్రామ కూకొని సామరస్యంగా ఎవరు గొడవ రాకుండా అందరితో కలుపుకొని మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి అడగనే వచ్చిన. ఇక్కడనే ఉంటా. ఈ లోపల ఇట్లా ఒకటి అనుకోకుండా సంగడ కోట్ల వేసిండ్లు. మాకు తినే అన్నం కూడా ఇప్పుడు లేకుండా మేము బాధలున్నాం. మేము ఏం చేయాలా, మాకు ఎవరికి చెప్పుకోవాలి కష్టాలని చెప్పి మేము బాధలున్నాం. మరి రిజర్వేషన్ ప్రకారం దీనికి సంబంధించి దీనికి ఉండదు కదా, దానికి ఒక క్రైటీరియా ఉంటది రిజర్వేషన్ ప్రకారం. అంటే 2 ఇళ్ళు ఉన్నాయి, అంటే 6 ఉన్నారు, 2 కుటుంబాలే ఉన్నాయి అని వాళ్ళు వాదించుతున్నారు వాళ్ళు. అయితే మాకు వార్డు నెంబర్ క్యాన్సిల్ చేసి ఒక సర్పంచ్ పోస్ట్ మాకు ఇవ్వండి. దాని ప్రకారం మీకు గ్రామ పంచాయతీ కూకొని మాట్లాడుకొని సామరస్యంగా మనం గ్రామాన్ని ముందు తీసుకుపోవాలని చెప్పి పట్టుదల నేనున్నా. అంతే. అయితే మరి కోర్టు వాళ్ళకి 29 తారీఖున వాయిదా వేసి మరి కోర్టు తీర్పు మంచి మీ వైపు వస్తుంది, మా వైపు నమ్మకం వస్తుందని. కానీ ప్రజలు కూడా మాకు అందుబాటులో ఉండాలి కదా. వాళ్ళు గ్రామ పంచాయతీ ప్రజలు కూడా మాకు అందుబాటులో నుండి ఒక పేదల్ని అనుకోదొక్కకుండా ఒక సర్పంచ్ అందరికి సంబంధించి మాకు కూడా ఒక అవకాశం వచ్చింది. సర్పంచ్ గా అవకాశం ఇస్తే అభివృద్ధి చేస్తా, కంపల్సరీ చేస్తా. 100% ఊళ్ళో ఉండి మీతో కలుసుకోపోయి ఆ పార్టీ కాదు ఏకమై దాటి వెళ్ళిపోదాం.
మన గ్రామం మంచి పేరు ఒక చేసుకోవాలన్న నిమిషం కోరిక. ఒక నిమిషం మీకు మళ్ళీ ఇంకో విషయం చెప్పబోతున్నా. మహమూద్పట్నం గ్రామంలో గతంలో కూడా ఇప్పుడు మనం ఈ 2 ఏళ్ళది మనం చూసాం కదా, వీళ్ళ జీవన స్థితి కూడా ఇటు బుట్టలు అల్లుకునే పరిస్థితి వీళ్ళది. దీంట్లో కూడా లాస్ట్ ఇయర్ కూడా చూడండి, ఒక వృద్ధురాలు సుమారు 85 నుంచి 90 సంవత్సరాలు, అంటే కాటికి కాలు దాచిన ఈ వృద్ధురాలు కూడా పాపం చూడండి, గతంలో కూడా ఈమె వార్డు మెంబర్ గా ఉందంట. ఈ 2 ఇళ్ళకి అంటే 6 ఓట్లు ఉంటవి, సుమారు 6 ఉంటారు దీంట్లో. దాంట్లో సంబంధించినటువంటివి సర్పంచ్ పోతే 2 వార్డు మెంబర్లు పోతాయి. ఇక మిగతా ఏం చేయాలి మేము, మా అభివృద్ధికి కుంటుపడుతుంది అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా అంతా కలిసి కూడా కోర్టును ఆశ్రయించారు. కోర్టును ఆశ్రయిస్తే వాళ్ళకి ఈ రిజర్వేషన్ ప్రక్రియలో తప్పుదాలు దొరికినాయి. మళ్ళీ ఒకసారి దీన్ని రిజర్వేషన్ చేసుకొని మళ్ళీ ఓట్లకి వెళ్ళాలి, నామినేషన్స్ వెళ్ళాలి, ఎన్నికలు వెళ్ళాలి అని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి మహమూద్పట్నం గ్రామస్తులు అయితే కూడా కోర్టును ఆశ్రయించారు. కోర్టు తీర్పు కూడా వాళ్ళకి సరైనదే అని చెప్పేసి కూడా మళ్ళీ ప్రతివాదం వినిపిస్తామని చెప్పేసి కూడా వచ్చే నెల 29వ తేదీకి మొదటి వాదన వేసింది. తెలంగాణ వ్యాప్తంగా అయితే ఓట్లు పండుగ జరుగుతున్న నేపథ్యంలో మహమూద్పట్నం గ్రామంలో మొత్తం మళ్ళీ 29వ తారీఖు వరకు మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది.